ముందుగా మన టైమ్స్ ఆఫ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు. ఓం నమ శివాభ్యాం. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తజే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇక ఈ రోజున మనం కనుమ అనగా ఏంటి, అసలు కనుమ రోజున ప్రయాణాలని ఆచరిస్తే ఏమి జరుగుతుంది, అసలు కనుమ రోజున అసలు ప్రయాణాల్ని ఎందుకు చెయ్యకూడదు అని చెప్పి మన పూర్వీకులు తెలియజేశారనేది ఈ రోజున మనం తెలియజేసుకుందాము. అసలు కనుమ అంటే ఏమిటి? ఈ సంక్రాంతి ఇక మనకి ముందుగా భోగి పండుగ, సంక్రాంతి పండుగ మరియు దాని తర్వాత వచ్చేదే కనుమ పండుగ అంటారు. అంటే ఈ సంక్రాంతి ప్రకారంగా మన పంట పొలాలన్నీ కూడా ఈ విధంగా సుభిక్షంగా ఉంటూ ఇక వచ్చే ఉత్తరాయణంలో కూడా ఇక తప్పకుండా సుభిక్షంగా మా పంట పొలాలన్నీ కూడా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఈ విధంగా సంక్రాంతి తర్వాత రోజున ఈ కనుమ రోజున అనగా ఈ కనుమ రోజున మన పూర్వీకులు అనగా పెద్దలందరికీ కూడా ఆ గారెల్ని నివేదించి మనమందరూ కూడా స్వీకరిస్తామన్నమాట. ఇక కనుమ రోజు పెద్దలే తెలియజేశారు, కాకి కూడా కదలదు, కానీ మనం ఎందుకు కదులుతున్నాము అని చెప్పి మనం ఈ రోజున తెలియజేసుకుందాము. ఈ కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ఇక మనం అన్నీ కూడా శుభాన్ని పొందుదామని చెప్పి ఈ విధంగా ప్రయాణిస్తూ ఉంటాము, కానీ అవి అశుభాలుగా మారిపోతాయన్నమాట. మరియు మనం ఏవైనా లావాదేవీలు చేసేటప్పుడు కూడా అవన్నీ కూడా పరస్పరంగా మారిపోతాయన్నమాట ఈ కనుమ రోజున ప్రయాణాన్ని ఆచరించుకుంటే. కాబట్టి ఇంత మన ఋషులు మునులందరూ కూడా తెలియజేశారు కాబట్టి ఈ విధంగా ప్రయాణాన్ని ఆచరించకూడదు అని చెప్పి మనం అందరూ కూడా తెలియజేసుకోవాలి సుమ. ఇక పూర్వకాలంలో తెలియజేసినటువంటి ఋషులు మానవులు కూడా ఈ మకర సంక్రమమైనటువంటి ఉత్తరాయణ మరుసటి రోజునే మనం ఏ కార్యాన్ని ఆచరించకపోయినా ద్వితీయ విఘ్నం అంటారు. అంటే రెండో రోజు నువ్వు ఆ పనిని చేయకపోతే ఏమంటారు, నీకు అలసట వచ్చేసింది, నీకు బద్ధకం వచ్చేసింది అంటారు. కాబట్టి ఆ విధంగా ఈ కనుమ రోజున కూడా ఆ బంధుమిత్రుల వారందరితో కూడా కలిసి మెలిసి ఈ విధంగా ఆనందాన్ని పొందుతూ మన పితృదేవతల అనుగ్రహాన్ని కూడా ఆ రోజున పొందవచ్చు అని చెప్పి మన ఋషులు తెలియజేశారన్నమాట. కాబట్టి ఆ రోజున మనము శుభకార్యాలు చేసుకున్నా, మనము పితృకార్యాలు చేసుకున్న గారెలు మాత్రం ఖచ్చితంగా మనం ఈ విధంగా వంటల్లో మనం గారెలు మాత్రం ఖచ్చితంగా ఆచరించుకుంటాము. ఎందుకంటే ఆ పితృదేవతలకు కూడా ప్రీతికరమైనటువంటిది ఆ మినప గారెలు అన్నమాట. కాబట్టి ఈ కనుమ రోజున మినప వస్తువుని అంటే మినపతో చేసేటటువంటి పదార్థాన్ని మనం స్వీకరించాలి. కాబట్టి ఆ మినప గారెల్ని మినప్పప్పుతో ఈ విధంగా చేస్తాం కాబట్టి మినప గారెల్ని ఈ విధంగా మన వాళ్ళందరూ కూడా అంటే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించాలని చెప్పి కనుమ రోజున తెలియజేస్తున్నాము. కాబట్టి ఇక ఈ కనుమ రోజున ప్రయాణాన్ని ఆచరించకూడదని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. మన పంట పొలాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటూ ఇక ఈ విధంగా ఉత్తరాయణంలో ముందుకు ప్రవేశించాలి. కాబట్టి ఈ కనుమ రోజున మన పాడి పంటలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి, మరియు భూదేవత అనుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి ఈ కనుమ రోజున మన ఇష్టమైనటువంటి దేవాలయానికి చేరుకుని మన సంకల్పంలో మన మనస్సంకల్పంలో ఏ విధంగా అయితే మనం ఆచరించుకుంటామో ఆ విధంగానే ఆ స్వామివారికి విన్నపిస్తూ ఇక మేము చేసే కార్యాలన్నీ కూడా శుభాన్ని పొందుగాక అని చెప్పి ఈ విధంగా మనం తెలియజేసుకొని సంకల్పించుకుని ఇక మనం భోగి రోజున మరియు సంక్రాంతి రోజున మరియు కనుమ రోజున తప్పకుండా మన పల్లె పట్టణానికి ఈ విధంగా ప్రవేశించి అక్కడే స్థిరంగా ఉండి మన పెద్దల అనుగ్రహం కూడా మనకి పొందితే మన కుటుంబంతో పాటు మరియు మన వంశ అభివృద్ధి కూడా చెందుతాము అని చెప్పి ఈ విధంగా మనం తెలియజేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ కనుమ రోజున ఎవరైతే ప్రయాణాలని చేసుకుంటారో వాళ్ళకి తప్పకుండా అశుభాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మరియు మన పితృదేవతల అనుగ్రహాన్ని మనం పొందాలన్నా కూడా
ఈ రోజున ఈ కనుమ రోజున ఎవరైతే ఈ విధంగా పితృదేవతల అనుగ్రహాని కోసము ఎవరైతే మినప గారెల్ని ఈ విధంగా నివేదించి ఎవరైతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు స్వీకరిస్తారో వాళ్ళ వంశాభివృద్ధి కూడా కలుగుతుంది ఆ పితృదేవతల అనుగ్రహంతో అని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మన ఈ కనుమ రోజున ఖచ్చితంగా పెద్దల అనుగ్రహాన్ని మన కుటుంబానికి ఉండాలంటే ఖచ్చితంగా ఆ రోజున ఎవరు కూడా ప్రయాణాల్ని కొనసాగించకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముందుగా అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు.